హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొట్టి కిచెన్. ఈరోజు పొట్టి కిచెన్లో స్పెషల్ రెసిపీ పూరీలు. ఈ పూరీలు బాగా పొంగుతూ రావాలన్నా, ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా ఎలా చేయాలన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. మనం ఎప్పుడైనా సరే డైలీ పూరీలు చేస్తున్నప్పుడు పొంగుతూ రాకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా పిల్లలైనా సరిగా తినరు కదండి. ఇలా పొంగుతూ వచ్చినట్లయితే అందరూ ఇష్టపడి తింటారు. మనం ఎలాంటి పండుగలకైనా సరే ఎప్పుడైనా చేయాలి అనుకున్నప్పుడు సింపుల్గా పూరీలు పొంగుతూ ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈ వీడియోలో చూసేద్దాము. దీనికోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లో 1 కప్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇలా గోధుమ పిండిని 1 కప్ తీసుకొని రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకొని వేడి ఉన్న 2 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకుంటున్నాను. మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా వేడిగా తీసుకుంటే బాగుంటుంది. ఇలా యాడ్ చేసేసి దీంట్లో 1 టేబుల్ స్పూన్ నేను షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా షుగర్ పౌడర్ యాడ్ చేయడం వలన మనకి పూరీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ ఒకసారి యాడ్ చేసి చూడండి. పిండిని నెయ్యి అంతా పర్ఫెక్ట్గా ఇలా ముద్దలా వచ్చేటట్టుగా పొడి పిండిని కలుపుకొని తీసుకోవాలి. పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకున్నాక దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకొని తీసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోకుండా ఇలా కొంచెం యాడ్ చేసుకోవడం వలన మనకి చపాతీ ముద్ద అనేది పర్ఫెక్ట్గా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. లేకపోతే మనకి చపాతీ ముద్ద అనేది లూజ్ అయిపోయినా, లేకపోతే మనకి చపాతీలు అనేది సరిగా రావు. అందుకోసం మనం పిండిని పర్ఫెక్ట్ క్వాంటిటీలో కలుపుకొని తీసుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా పిండి ముద్దని ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసి దీనికి మూత పెట్టి 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. మీకు టైం లేకపోతే అప్పటికప్పుడు కూడా చేయొచ్చు. ఇలా 10 మినిట్స్ పక్కన పెడితే పిండి అనేది ఇంకా సాఫ్ట్గా అయి మనం పూరీలు చేసేటప్పుడు బాగా వస్తాయి. పిండి అనేది ఇలా సాఫ్ట్గా అయ్యాక దీంట్లో నుంచి చిన్న బౌల్స్లా చిన్న పిండి ముద్దల్ని తీసుకొని ఇలా బౌల్స్లా చేసి తీసుకోవాలి. ఇలా చేసి మనకి కావాలంటే అంతా ఒకేసారి ఇలా చిన్న బౌల్స్లా చేసి కూడా తీసుకోవచ్చు. లేకపోతే మీరు పర్ఫెక్ట్గా చేసే వాళ్ళైతే అప్పటికప్పుడు చేసుకుంటూ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇలా కంప్లీట్గా బాల్స్ని చేసి దానికి మూత పెట్టానండి, ఆరిపోకుండా. ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకొని ఒక చిన్న పిండి ముద్దని తీసుకొని ఇలా పెట్టేసుకొని ఒక చపాతీ రోల్ తీసుకొని దీని మీద కొంచెం ఆయిల్ని ప్రిపేర్ చేసి చేస్తున్నాను. మీరు గమనించినట్లయితే పొడిపిండి అనేది నేను వాడడం లేదండి. పొడిపిండి వాడడం వలన మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఈ పూరి అనేది ఆయిల్ అనేది బాగా పీల్చుకుంటాయి. అలా కాకుండా పొడిపిండి వాడకుండా ఇలా స్మాల్గా ఒక డ్రాప్ ఆయిల్ చుక్కని యాడ్ చేసి పూరీలు ప్రిపేర్ చేసి చూడండి. మీరు చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇలా చేసుకున్న పూరీని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసేసుకోవాలి. మీరు ఒకటొకటిగా చేసుకుంటూ కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే కంప్లీట్గా పూరీలన్నీ ప్రిపేర్ చేసినాకనే ఫ్రై చేసుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్లో ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. ఇలా సింపుల్గా ఆయిల్ అనేది అప్లై చేసి ఒత్తినట్లయితే మనకి పూరి సేఫ్ కూడా చాలా బాగా వస్తుందండి. చుట్టూ కట్ చేసే పని లేకుండా మనం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇలా కంప్లీట్గా చేసి పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని దీనికి సరిపడా ఆయిల్ని బాగా హీట్ చేసి తీసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక దీంట్లోకి మనం పూరీలని యాడ్ చేసేసుకుంటే మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయితే 1 మినిట్ అయితే పట్టదండి. పూరీలని ఫ్రై చేయడం చాలా తొందరగా అయిపోతూ ఉంటాయి. మనకి 30 సెకండ్స్ కూడా పట్టదు పూరీ ఫ్రై అవ్వడానికి. ఇలాగే సేమ్ ప్రాసెస్లో మనకి ఎన్ని పూరీలు కావాలో అన్ని పూరీలని ఫ్రై చేసి తీసుకోవడమే. చాలా ఈజీగా అన్ని పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తాయి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు. ఎంతో రుచికరమైన మనం ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా పూరీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసాం కదా ఫ్రెండ్స్. ఈ టేస్టీ రెసిపీని మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసినాక మీకు ఎలా కుదిరిందో నాకు ఒకసారి కామెంట్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీలైతే వీడియోకి ఒక లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్.